రాజకీయం మత్తు లాంటిది అన్నాడో మహానుభావుడు. ఏ రంగంలో ఎంత పేరు గడించినా చివరకు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు చాలా మంది. పదవి అధికారంలో ఉన్న మహత్తు అలాంటిది. నిజానికి రాజకీయాలు చాలా మంచివే. సేవ చేయాలన్నా పేరు తెచ్చుకోవాలన్నా ఇంతకు మించిన సరైన రంగం మరొకటి లేదు. ఈ నేపథ్యంలో ఏ రంగంలో పేరు గడించినా రాజకీయ రంగంలో తమకంటూ పేరు సంపాదించుకోవాలని, వీలైతే పదవులు చేపట్టాలని భావిస్తుంటారు. అనంతపురం జిల్లాలోని ఉన్నత ఉద్యోగులు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఏ పార్టీలో తమకు టికెట్ దక్కుతుందా అంటూ ఆరాలు తీస్తున్నారు. ప్రజాసేవ మాట ఎలా ఉన్నా అధికారిక పదవులు చేపట్టాలనే ఉత్సాహం అన్ని వర్గాల్లోనూ ఉరకలేస్తోంది. ప్రధాన పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ప్రభుత్వ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో ఈ ప్రయత్నాలు మరింత ఎక్కువగా సాగుతున్నాయి. ఆయా పార్టీలకు ఉన్న ప్రతికూల అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు తమకు కానీ లేదా తమ కుటుంబ సభ్యులకు కానీ టికెట్స్ కేటాయించాలంటూ ప్రధాన పార్టీల కార్యాలయాలు అలాగే ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టికెట్ హామీ లభిస్తే ఉన్నత ఉద్యోగాలను వదులుకోవడానికి సైతం సై అంటున్నారు. అనంతపురం జిల్లా రాజకీయాల్లో సరికొత్త మలుపులు. ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షిస్తున్న రాజకీయాలు. టికెట్ల కోసం ప్రయత్నిస్తోన్న ఉన్నతాధికారులు. ఎన్నికల సమయం దగ్గర పడుతోన్న వేళ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షం ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆశావహులతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులను ఫైనల్ చేస్తోంది. జనసేన పార్టీ సైతం టికెట్ల కోసం పోటీ పడుతున్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం సహా ఎప్పటికప్పుడు వడపోత పూర్తి చేస్తోంది. కర్నూలు జిల్లా పర్యటన అనంతరం జనసేనాని అభ్యర్థుల ఎంపికను అధికారికంగా ప్రకటించేందుకు వీలుగా స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితా రూపొందిస్తోంది. మరోవైపు ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఓవైపు అన్ని పార్టీల్లోనూ టికెట్ల హడావిడి నడుస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు టికెట్ల కోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కదిరి, సింగనమల, మడకసిర నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కదిరి నియోజకవర్గం విషయం పరిశీలిస్తే అక్కడ ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సిద్ధారెడ్డిని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు టికెట్టు ఖరారైనట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే కదిరి నియోజకవర్గం తలుపుల మండలానికి చెందిన విద్యాశాఖలో ఆర్జేడీగా పనిచేస్తున్న ప్రతాప్ రెడ్డి తన సతీమణి కల్పలతారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యే టికెట్ మాత్రం కావాలంటూ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు, కల్పలతారెడ్డి కుటుంబ సభ్యులు కూడా తలుపుల మండలం వాసులే. పైగా రెండు కుటుంబాల్లోని వారు అటు టీడీపీ, ఇటు వైసీపీలో కూడా పనిచేస్తున్నారు. వారి ద్వారా తన భార్యకు టికెట్ ఇప్పించుకునే పనిలో పడ్డారు ప్రతాప్ రెడ్డి. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సిద్ధారెడ్డిని అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని కొంతమంది నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు టికెట్ కేటాయించాలంటూ కల్పలతారెడ్డిని తెరపైకి తెచ్చారు ప్రతాప్ రెడ్డి కుటుంబ సభ్యులు. వైసీపీ అభ్యర్థిగా తమకు టికెట్ కేటాయిస్తే తప్పకుండా విజయం సాధిస్తామని చెబుతూ వైసీపీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు రిజర్వ్డ్ నియోజకవర్గం మడకసిర నుంచి పోటీ చేసేందుకు కూడా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న మల్లికార్జున, డిఆర్డీఏలో డీఎంగా పనిచేస్తున్న నరసయ్యలు టీడీపీలో టికెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో మడకసిర నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి కోర్టు తీర్పుతో అనర్హత వేటుపడ్డ ఈరన్నకు వీరు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే అనర్హత వేటుపడ్డ ఈరన్నకే తిరిగి టీడీపీ టికెట్ ఇప్పించడానికి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పావులు కదుపుతున్నారు. అయితే ఈరన్నకు టికెట్ ఇచ్చేందుకు ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయంగా మల్లికార్జున లేదా నరసయ్య అభ్యర్థిత్వాలను కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమకు టికెట్ వచ్చే అవకాశం ఉంటే వెంటనే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆమోదింప చేసుకునేందుకు వీలుగా వారిద్దరూ అన్నీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సింగనమల నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా జొన్నలగడ్డ పద్మావతికి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు కర్నూలు జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిఐ శ్రీనివాసమూర్తిని తెరపైకి తెచ్చారు. నియోజకవర్గంలోని పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన శ్రీనివాసమూర్తి కర్నూలు జిల్లాలో సిఐగా పనిచేస్తున్నారు. రిజర్వ్డ్ స్థానమైన సింగనమల నుంచి శ్రీనివాసమూర్తికి టికెట్ కేటాయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీలోని అసమ్మతి నేతలు అధిష్టానానికి తెలియజేస్తున్నారు. శ్రీనివాసమూర్తి ఇప్పటికే వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డితో పాటు జిల్లా ముఖ్య నేతలను కలిసి తనకు సహకరించాలని కోరారు. టికెట్ కేటాయిస్తే తక్షణం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమోదం పొందే విధంగా శాఖాపరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా అనంతపురం జిల్లాలో ఉద్యోగుల ఉత్సాహమైతే బాగానే ఉంది. కాకపోతే ఇప్పటికే టికెట్లు కావాలంటూ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారు కోకొల్లలుగా ఉంటే ఇప్పుడు వీరు కూడా టికెట్లు అడుగుతూ ఉండటంతో ఏం చేయాలో పాలుపోక పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. అయినా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ ఉద్యోగులు అమరావతికి వెళ్లి మరీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మరి వారిలో ఎందరు టికెట్లు దక్కించుకుంటారో చూడాలి.